తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అనెను. మరలా చదువుతున్నాను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆఖరి క్షణాలు ఒక సిలువకు ఎక్కించడం కోసం ఆనాటి వారందరూ కూడా ఆయన్ని విచారిస్తున్నప్పుడు, ఆయన్ని కోర్టు బోన్లో నుంచోబెట్టి మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంభాషణలో భాగంగా ఆనాటి జడ్జి గారు లేదా గవర్నర్ గారు పిలాతు గారితో ప్రభువైన యేసుక్రీస్తు చేసిన సంభాషణ. ఎంత అడిగినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే మాత్రం పిలాతుకి సమాధానం చెప్పలేదట. అప్పుడు పిలాతు అయితే కనుక కోపంతో ఒక మాట చెప్తున్నాడు. నీ మీద నాకు అధికారం ఉందన్న సంగతి నీకు తెలియదా? నేను జడ్జిని, కావాలనుకుంటే నేను చంపనోగలను, కావాలనుకుంటే నేను విడిపించనోగలను. నా చేతిలో ఉంది ఇది. నువ్వు గనక నాతో మాట్లాడి నీ వాదన గనక నువ్వు వినిపించుకున్నట్లయితే నేనైతే నిన్ను రక్షిస్తాను. ఎందుకంటే ప్రాథమికంగా ఆలోచిస్తే నీలో ఏ పొరపాటు కనపట్లేదు, నువ్వే తప్పు చేయలేదు. కానీ వీళ్ళైతే మాత్రం నీ మీద అసూయతో నిన్ను అప్పగించారన్న సంగతి నాకు అర్థమైంది. కానీ ఏదేమైనప్పుడు కూడా ప్రతివాదిగా నువ్వైతే మాత్రం నీ ఒపీనియన్ అంటే చెప్పాలి కదా, నీ వాదం అంటే వినిపించాలి కదా, కాబట్టి నాతో మాట్లాడు అన్నారట. ఎందుకంటే యేసుప్రభు అతనితో మాట్లాడటానికి ఇష్టపడలా. యేసుప్రభు అయితే కనుక అధికారులతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఏం చేస్తారు? ఆల్రెడీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. వారందరూ కూడా గూడుపుటాన్ని చేసుకున్నారు. యేసుప్రభుని చంపాలన్న సంగతి ఆల్రెడీ ముందుగానే నిర్ణయించుకున్నారు. ఇది మిగిలినంతా ఒక తొంత అంతే. మిగిలినంత జరుగుతున్నదంతా కూడా ఒక యాక్టింగ్, ఒక నటన, ఒక డ్రామాలా జరుగుతుంది. ఆల్రెడీ దాని క్లైమాక్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. యేసుప్రభుని చంపేయాలనేది వాళ్ళ యొక్క టోటల్ టార్గెట్. అక్కడ అది ముందే నిర్ణయం తీసుకున్నారు. మనందరికీ తెలుసు. అక్కడ చదువుతున్నప్పుడు అదే యోహాను సువార్త అయితే కనుక ప్రధాన యాజకులు చేసిన పని ఏంటనుకున్నప్పుడు ఆ 14వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయం చదువుతున్నాను. 11వ అధ్యాయము 50వ వచనం చదువుతున్నాను. చూడండి. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు. మనమందరము చనిపోయే బదులు మనలో ఎవరినొకరిని బలిచ్చేస్తే సరిపోద్ది కదా. లోకంలో ఇప్పుడు కూడా ఇదే పద్ధతి ఉంది. చూడండి. ఎవరైనా ఒకవేళ కనుక తమకు హాని కలుగుతుంది, ఆపద కలుగుతుంది అనుకున్నప్పుడు దానికి ప్రాయశ్చిత్తం అంటారు. లోకంలో ఇప్పటికి కూడా ఈ మూఢనమ్మకాలు ఉన్నాయి కదా. నా కలిగిన ఆపద నుంచి నేను తప్పించుకోవాలనుకుంటే నా తరపున ఎవరినో ఒకరిని బలి చేసేస్తే సరిపోద్ది. లోకంలో కూడా ఈ మాట అయితే కనుక బాగా విరివిగా వాడుతూ ఉంటారు. పలానా వారి కొరకు వీళ్ళ బలి అయిపోయారు కదండి అని. అంటే అవతల వారు చేసిన పాపం, వారు చేసిన తప్పు, అది కనుక కవర్ చేసుకోవడం కోసం ఎవరో ఒకరిని తీసుకొచ్చేస్తే కనుక బలి చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళ మీద కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. అది లోకంలో మనుషుల యొక్క పద్ధతి. ఇప్పటికి కూడా కోడిని కోసేవాళ్ళు కొంతమంది, మేకనో గొర్రెనో బలిచ్చేవాళ్ళు కొంతమంది, ఎద్దులు దున్నపోతులు ఇచ్చేవాళ్ళు కొంతమంది, యజ్ఞ యాగాదులు చేసినా లేకపోతే ఉపవాస కుడుకులు చేసినా మరొకటి చేసినప్పుడు కూడా నా తరపున ఇంకొకరిని బలిస్తాను. ఇది పూర్వకాలం నుంచి ఉన్నదేనండి. దేవుడు ఎంత చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకి అర్థం కావట్లా. ఏమి అంటే కనుక మోషే ధర్మశాస్త్ర ప్రకారం మీరే చెప్పారు కదండి, పాప ప్రాయశ్చిత్తం అని చెప్పి. పాప క్షమాపణ నిమిత్తమైతే కనుక ఒక మనిషి తప్పు చేస్తే కనుక పాప పరిహారార్థ బలి, లేకపోతే అపరాధం చేస్తే కనుక అపరాధ పరిహారార్థ బలి అని మీరు చెప్పారు కదా. అందుకని మేం చేసిన తప్పుని మరొకరి మీద తోసేస్తే మాకు రావలసిన మరణం మరొకరు అనుభవిస్తే కనుక ఇక్కడ చెల్లి అయిపోద్ది కదా అనుకునే మనస్తత్వం. యేసుప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా ఇదే పద్ధతి అండి. తమ ఉనికి కోసం, తమ బ్రతుకు కోసం కన్న పిల్లలను కూడా ఈరోజు బలిస్తున్నారు. చూశారు కదా, చంటి పిల్లలను కూడా బలిస్తున్నారు. నీ ఆయుష్కాలం తీరిపోయింది చెప్పే జ్యోతిష్కులో లేకపోతే ఉంటారు కదా, పనికి మాలిన కొంతమంది ఉంటారు కదండి. వాళ్ళు చెప్పే మాటలను బట్టి నీకు రోగం వచ్చిందనో, నీకు ఆపద వచ్చిందనో, నువ్వు చనిపోతావని చెప్తే ఏం జరుగుద్దో తెలియదు. ముందైతే కనుక వారిని మానసికంగా బాధ పెట్టి, వారిని దుఃఖపెట్టి నీ ప్రాణం పోతుంది అని చెప్పినప్పుడు దీనికి పరిష్కారం ఏమీ లేదా అని అడుగుతారు. వాళ్ళు చేయాలనుకుంటే కనుక రిస్క్తో కూడుకున్న పని, కొంచెం కష్టంతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. ఇది అవతల వాడు బ్రతకటం కోసం. ఎవడైతే కనుక భవిష్యత్తును గురించి చెప్పే జ్ఞాని అనుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో జ్యోతిష్కుడు, వాడు బ్రతకడం కోసం అయితే కనుక ఈరోజు చేయించకూడని నీచమైన పనులు కూడా చేయించేవాళ్ళు ఉన్నారు.
అందులో భాగంగా అయితే కనుక మనమందరము చనిపోకున్నట్లు మన కొరకు ఒకటి చనిపోవడం బెటర్ కదా. ఎవరు చనిపోతారు? ఎవరు చనిపోతారు? అనాగరికలు అనుకున్న వాళ్ళకి కనుక ఇంతకుముందు గడిచిన కాలంలో ఏదైనా ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చేదైనా అనుకునే అపశకునం కనుక జరిగింది అనుకుంటే, పరిస్థితులు కనుక ప్రతికూలంగా ఉన్నాయనుకుంటే, వర్షాలు పడకపోతేనో, కరువు వస్తేనో, ఏదైనా తెగులు వస్తేనో, లేకపోతే అనుకోని విపత్తు కలిగినప్పుడు ఆనాటి వాళ్ళందరూ కూడా అనుకున్నవారు ఏదో తప్పు చేశాం, మనం నమ్ముకున్న దేవునికి మన మీద కోపం వచ్చింది, పలానా శక్తికి అయితే కనుక మన మీద కోపం వచ్చింది, ఎట్లా వారిని శాంతపరచడం ఎలా అన్న ఉద్దేశంతో అయితే ఆ సమయానికి అయితే కనుక ఏదో ఒక జంతువుని బలి ఇవ్వటమో లేకపోతే పక్షిని బలి ఇవ్వటమో చేసేవారు. మరీ ముదిరిపోయినప్పుడైతే కనుక మనుషులు పాపం ఎక్కువైపోయింది, ఇక దేవతలు దేవుళ్ళు ఎన్ని బలి ఇచ్చినప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు అనుకుంటే ఎవరో ఒకరినైతే కనుక మనుషులే బలి ఇవ్వాలనుకునే స్థితిలో మనుషుల బలిని కూడా అయితే కనుక ఇచ్చేవారు. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చేంత వరకు కూడా మన దేశంలో కూడా అయితే కనుక విరివిగా అది ఓపెన్గా జరిగేవి. ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకున్నారు అనుకుంటే ఆ ఇంటి పునాదులు అయితే కనుక మనుషులు కూడా దాంట్లో వేసైతే కనుక ఆ పునాదుల్లో మనుషులు ఏదో నవధాన్యాలు ఈ రోజు ఎలాగైతే వేసైతే కనుక మొదలు పెడతారో ఆ సమయంలో మనుషులు వేసేవారు. దాంట్లో ఆ పెద్ద పెద్ద గోతుల్లో మనుషులు వేసి వారిపైన వాళ్ళు అయితే కనుక ఇల్లు కట్టుకునేవారు. ఏదైనా ఒకవేళ కనుక అపశకుని మీద ఉందనుకుంటే, లేకపోతే మనం చేసిన పొరపాట్లు బట్టి కనుక ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే వీళ్ళని చంపేసాం కనుక, వీళ్ళని ఆ దేవతలకు బలిచ్చాం కనుక ఇప్పుడు మనం చేసే పనికి ఏ ఆటంకమో కలగదన్న ఉద్దేశంతో అందులో మనుషులు వేసి చంపేయడం. ఈరోజు కూడా మనుషుల యొక్క ప్రవర్తన ఏమీ వేరుగా లేదండి. ఇప్పటికి కూడా వాళ్ళు ఆలోచించేది ఎలా ఉంటుందో తెలిసే, నేను బ్రతకాలి అనుకుంటే పక్కోడు పోయినా పర్లా, నాకు సుఖ సంతోషాల కోసం కావాలనుకుంటే ఎవరినొకరిని బలి చేసేస్తాను. ఈరోజు మనం చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడం కోసం ఆ తప్పును పక్కోడి మీద తోసేసే వాళ్ళు ఉన్నారు కదా, అదే కదా బలి చేయటం అంటే. వారు చేసిన తప్పును కవర్ చేసుకోవడం కోసం నేను చేయలేదు, ఇంకో పలానా వారు నా చేత చేయించారు, ఆ నేరం వాళ్ళ మీద మోపేస్తే కనుక ఆ నింద వాళ్ళ మీదకి వెళ్ళిపెట్టేట్టుగా ఎక్కడ చూసినా ఈరోజు విరివిగా ఉందండి. యేసుప్రభువారు మొట్టమొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆ లోకం యొక్క స్థితి అలాగే ఉంది. ఈ రోజు కూడా ఇంత అరాచకం ఇక్కడ కొనసాగిపోతుంది కనుకనే తప్పు చేసిన వాడు దర్జాగా తిరుగుతున్నాడు, వాడి తరపునైతే కనుక ఎవరో ఒకరైతే కనుక శిక్షణ అనిపిస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు తాగేసి యాక్సిడెంట్లు చేశారనుకోండి, కారులతో యాక్సిడెంట్ చేశారనుకోండి, సింపుల్గానే అండి. అప్పుడు యాక్సిడెంట్ చేసినప్పుడైతే కనుక వారిని పెద్దోళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళైతే కనుక తీసుకెళ్ళినా మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి, యాక్సిడెంట్ చేసిందైతే కనుక ఈ గొప్ప ఆయన కాదు, ఇగో ఈ పనికిమాలుడు ఒకటి చేశారంటే అతనికి ఎంతో కొంత చేతిలో పెడితే కనుక నేనే యాక్సిడెంట్ చేశానని చెప్పి వారి తరపునైతే కనుక వెళ్ళి జైల్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. బలి చేయటం అంటే అది. నేను గొప్పవాడిని కనుక నేను మాత్రం హ్యాపీగా ఉండాలి, ఇన్ని తప్పులు చేసినప్పటికీ నేను కరెక్ట్గా ఉండాలి, నేను మాత్రం నా కుటుంబంతో సంతోషంగా ఉండాలి, కాబట్టి నేను క్షేమంగా ఉండాలనుకుంటే కనుక నా కొరకు ఎవరో ఒకరు బలి అయిపోవాలి. నా ఒంట్లో బాగోలేక కిడ్నీలు చెడిపోయినాయి అనుకోండి, సపోజ్ కిడ్నీలు చెడిపోతే కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఏమో దేవుడు నాకు ఇచ్చినంత వరకు ఆయుష్కాలం ఇంతే అనుకుంటా, నేను చేసిన పొరపాట్లను బట్టి అయితే కనుక నా కిడ్నీ నేనే చెడగొట్టుకున్నాను, నా లివర్ని నేనే పోగొట్టుకున్నాను, లేకపోతే నా గుండె నేనే పోగొట్టుకున్నాను, కాబట్టి నాకు ఇచ్చిన జీవితకాలం ఉన్నంత వరకు బ్రతకడం, తర్వాత చనిపోవటం అనుకుంటున్నాం మనిషి ఒక విధంగా పక్వానికి అయితే కనుక సూచన. కానీ ఈరోజు అలా లేదు. అలాగా నా కిడ్నీలు చెడిపోయినాయా, అయితే ఏం చేద్దాం, ఎవరో ఒకరు కిడ్నీలు, ఎవరో ఒకరు కళ్ళు, ఎవరో ఒకరు మామూలుగా అయితే కనుక ఎవరు చనిపోతే కనుక పట్టుకొచ్చి పెడతారండి. ఇప్పుడు అలా లేదు కదా, కొనేసుకుంటున్నారు, బ్రతుకుండగానే కొనేసుకుంటున్నారు. ఎవరైతే కనుక డబ్బుల కోసం అయితే కనుక తమ మానాభిమానాలను తాకట్టు పెట్టుకోవడమే కాకుండా తన శరీర అవయాలను కూడా అమ్మేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వారిని తీసుకొచ్చి అయితే కనుక వారిని చంపాలైతే కనుక వారి దగ్గర బతుకుండగానే వాళ్ళ దగ్గర కనుక తీసుకుని తాము పెట్టుకుని అయితే కనుక ఎక్కువ కాలం బ్రతకడం కోసం ఈరోజు మనుషులు ప్రయత్నిస్తున్నారు. అంటే వీళ్ళ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కనుక వీరి కొరకు ఏమైపోవాలి, మరొకరు బలి అయిపోవాలి. వీళ్ళ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కనుక మరొకరు బలి అయిపోవాలి. చంటి పిల్లలు, పాలు తాగే పసిపిల్లలు ఈరోజు చాలా మంది తల్లి పాలకు దూరం అయిపోతున్నారండి. చాలా మంది గొప్పోళ్ళు పెద్దోళ్ళు అనుకున్న వాళ్ళు పిల్లలకి అంటారు, కానీ వాళ్ళు పాలు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ అంత చందాలు చెడిపోతానే ఉద్దేశంతో పాలు ఇవ్వరు. వాళ్ళు పాలు ఇవ్వకపోతే కనుక ఇప్పుడు తమ బిడ్డకి ఆ పాలే ఒకవేళ కనుక బలమని చెప్తే అప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఓ పేదింటి పిల్ల ఎవరు ఉన్నారనుకుంటే కనుక, ఒక దీనురాలు ఉన్నారనుకుంటే ఆమెను కొనుక్కొచ్చుకుంటారని. తాను కనుక్కున్న బిడ్డకి ఆ పాలు దక్కవు. ఆ పాలు అయితే కనుక ఈరోజు అయితే కనుక ఉన్నతంగా ఎవరైతే కనుక ధన సంపన్నులు ఉన్నారో వారికైతే కనుక ఆ తల్లి వచ్చి పాలిస్తుంది. తాను కనుక్కున్న బిడ్డ మాత్రం ఆ పాలు లేక చచ్చిపోతాడు. అంటే ఈ బిడ్డ పెరగటం కోసం ఎవరు బలైపోతారు, ఓ చంటి పిల్లడు బలైపోతాడు. ఈరోజు లోకమే అరాచకత్వం అండి. ఎవరో సుఖ సంతోషాలకు వస్తే కనుక ఎవరో బలైపోతున్నారు తెలుసా. వయసులోకి వచ్చిన ఆడపిల్లలు, వచ్చిరాని వయసులో కూడా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈరోజు ఎవరెవరో కోరికలకి ఎవరెవరో బలైపోతున్నారు. యేసు ప్రభుని ఎందుకు చంపేశారు అంటే కనుక కారణం ఇదే. ఇప్పుడు కూడా యేసుని చంపుతున్నారు అనుకుంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా అక్కడ యేసు చనిపోతున్నాడని అర్థం. ఒకరు చేసిన తప్పుకైతే కనుక మరొకరైతే కనుక దాని శిక్ష అనిపించటం, అదే యేసు ప్రభు బలియాగం అంటే. ఒకరు సుఖ సంతోషాల కోసం అయితే కనుక మరొకరు జీవితం నాశనం అయిపోవటం, ఇదే యేసు బలియాగం అంటే. ఈరోజు కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు కూడా చాలా మందికి అయితే అర్థం కావట్లేదు.
తాము చేసిన తప్పుకి మరొకనైతే కనుక అడ్డం పెట్టుకోవటం, ఇదే బలియాగం. ఆ రోజు ఆనాటి ప్రధాన యాజకుడు అయితే కనుక యేసుప్రభుని కూడా చెరగా అన్నాడట, మన జనమంతయు నశింపకున్నట్లు ఎవడో ఒకడు మన కోసం చనిపోవాలి కదా, ఎవరో ఒకరు చనిపోవాలి కదా. ఎవరా చనిపోయేది అనుకున్నప్పుడు అతను అన్నాడు చూడండి, 50 వచ్చిన కదా, మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. తనంతట తానే ఎలాగో చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించాను. అంటే యేసు ప్రభుని బలిగా చేసేట కోసం వాళ్ళకు డిసైడ్మెంట్కి వచ్చేసారు, వాళ్ళకి అంగీకారానికి వచ్చేసారు. మనమందరము కూడా ఒకవేళ క్షేమంగా ఉండాలనుకుంటే యేసు ప్రభుని ఒక అడ్డం తప్పిద్దాం, సరిపోద్ది. అతన్ని మన కోసం బలియాజ్ఞ సమర్పిద్దాం, మనం చేసిన తప్పును ఆయన మీద తోసేద్దాం, మనం మాత్రం నీతిమంతులుగానో లేకపోతే కనుక పరిశుద్ధులుగా మిగిలిపోదాం అనుకునే స్థితిలో వాళ్ళు ఉండిపోయారట. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు చూడండి, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండేరి. యేసు ప్రభు చంపటం అనే మాట డిసైడ్ అయిపోయిందండి. యేసు ప్రభుని చంపేద్దామన్న మాటకి వాళ్ళు వచ్చేసారు. ఇంకా ఇదంతా కూడా మిగతాదంతా కూడా యేసు ప్రభుని పట్టుకోవటం, నువ్వు అలా అన్నావా, నువ్వు ఇలా చేసావా, నువ్వు పలానా వాళ్ళని తిట్టావా, ఈ తప్పు చేసావా, ఇదంతా కూడా ఒక డ్రామా. ఇదంతా డ్రామా. మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ బ్రతుకులో కూడా ఇలాగే జరుగుతుంది. అవతల వాళ్ళు మిమ్మల్ని గురించి ఒక నిర్ణయం తీసేసుకుంటారంతే. అవతల వారు మీకైతే కనుక ఏదో ఒకటి కలిగించాలనుకున్నారు, ఒక కీడు కలిగించాలనుకున్నారు, లేకపోతే కనుక మిమ్మల్ని అడ్డు తప్పించుకోవాలనుకున్నారు. మిగతాదంతా స్టోరీ జరుగుతూ ఉంటుంది, డ్రామా జరుగుతూ ఉంటుంది. ఈరోజు లోకంలో ఎల్లెడలా ఇదే జరుగుతుంది. ముందు వాళ్ళు ఏమనుకుంటున్నారో రిజల్ట్ వాళ్ళకి తెలుసండి, ఏం జరిగించాలనుకున్నారో రిజల్ట్ వాళ్ళకి తెలుసు. దానికి తగినట్టుగా ఈ మెలో డ్రామా అంతా కూడా నడిపిస్తూ ఉంటారంతే. ఇలాంతా కూడా తెలియనట్టుగా, ఏమీ తెలియనట్టుగా ప్రధాన యాజకులు నిర్ణయం తీసేసుకున్నారు కదా. ఇది జరిగిన వారం రోజుల తర్వాత సుమారుగా యేసు ప్రభును పట్టుకొచ్చారట వాళ్ళ ముందుకి. ఆ పట్టుకొచ్చినప్పుడు ప్రధాన యాజకుడు ఏమన్నాడు తెలుసా, ఎవరితను అని అడిగాడు. ఇది ఎవరినైతే చంపాలని వారం రోజుల నుంచి అయితే కనుక వాళ్ళు ఆలోచిస్తున్నారో, వాళ్ళ మనస్సులో అయితే కనుక ఏ క్షణం దొరుకుతాడని వెయిట్ చేస్తున్నారో, అదే యేసు ఎదురుగా కనపడినప్పుడు ప్రధాన యాజకుడు చాలా సింపుల్గా, ఏమీ తెలియనట్టుగా, ఎవరివయ్యా నువ్వు, ఏంటి గొడవ ఏంటి అని అడిగాడట. ఇతనండి మనల్ని ఇలా అన్నాడండి, మన దేవుడిని దూషించాడండి, తర్వాత అండి మన ధర్మశాస్త్రాన్ని ఒప్పుకోవట్లేదండి, మన దేవాలయాన్ని కూల్చేస్తానన్నాడండి, అదండి ఇదండి. అలాగా ఏంటి గొడవలు అనవసరంగా, ఏదో నీ బ్రతుకు నువ్వు బతక్క ఎందుకు లేని పని తలపోట్లో దురుస్తున్నా అన్నాడట. ఏది యేసును చంపేద్దామని నిర్ణయం తీసుకున్న వ్యక్తే ఏమీ తెలియనట్టుగా డ్రామాలు. ఈరోజు కూడా లోకంలో ఎక్కడ చూసినా చూసుకోండి, ఏ కోర్టులో కేసులు చూసుకున్నా లేకపోతే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లోకంలో ఏ ప్రభుత్వాల దగ్గరకు వచ్చినా ప్రతిదానికి ముందు వాళ్ళైతే ఒక ప్రిపేర్డ్ మనసుతో ఉంటారని. కానీ ప్రజలకు మాత్రం తెలియకుండా అంత చక్కగా ఎవరి పోర్షన్ వారైతే కనుక చక్కగా నటిస్తూ ఉంటారు. చెవులో పువ్వు పెట్టుకున్నాం కనుక మనకి బుద్ధి లేదు, లేకపోతే అజ్ఞానంతో ఉన్నాం కనుక వాళ్ళు చెప్పిందంత మనం అంత ఆసక్తిగా చూస్తామండి. తెలుసా, ఏదో క్రికెట్ మ్యాచ్లో, వాలీబాల్ పోటీలో ఎన్ని ఆటల పోటీలు జరుగుతూ ఉంటాయండి. ఆటల పోటీలు జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ముందే డబ్బులు పెట్టుకుని అయితే కనుక ఏ టీం గెలవాలో ముందే నిర్ణయించేసుకుంటారు. తెలుసా, ఏ టీం గెలవాలో ముందే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే అది ఒక వ్యాపారం, అందరూ కలిసే చేసుకుంటారు, అందరికి కూడా డబ్బులు కావాలి కనుక. కానీ ఈ సంగతి తెలియక పిల్లలందరూ కూడా టీవీల ముందైతే కనుక పొద్దున్నే సాయంత్రం అలా అతికిపోయి చూస్తూ ఉంటారండి. ఆ సమయానికి ఆ రోజు హీరో ఎవరెవరో ముందే చెప్పేస్తారండి. ఆ హీరో ఎవరెవరనుకుంటే వాడు చిత్త కొట్టేస్తారంటే కనుక ఆ చిత్త కొట్టేసేటట్టుగా బాల్ చేస్తారండి. వాళ్ళు చిత్తకుడు ఇందులో ఏమీ న్యాయం ఉండదు. వాళ్ళు చేసే పని చూస్తే అబ్బా ఏం ఆడుతున్నాడు కదా అని ఒట్టి బోగస్ ఆడేటట్టుగా అవతల వాళ్ళు చేస్తున్నారంతే. వాడు అవుట్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు కూడా కావాలని వదిలేస్తూ ఉంటారు, క్యాచ్ చేతికి వచ్చినప్పుడు కూడా కింద పాడేస్తూ ఉంటారండి. మనకేమో తెలియక అనుకునే. చిన్నప్పుడు నేను కూడా పరిస్థితే, ఎన్నిసార్లు చొక్కా చింపేసుకున్నానో, లేకపోతే ఎన్నిసార్లు అయితే కనుక ఎదురుకున్న వస్తువులు పగల కొట్టేస్తే నాకే తెలియదండి. తర్వాత అర్థమైందండి, 2000 సంవత్సరాలకు వచ్చేటప్పటికల్లా మహాగణుడు అజారుద్దుని గారి గురించి ఎప్పుడైతే తెలిసిందో అమ్మా అనుకున్నాను. ఇక తప్పు కదా, ఇప్పటి వరకు అసలు అటువైపు కన్నెత్తి కూడా చూడండి. ఎందుకంటే ఒట్టి మోసం, ఇదంతా కూడా ఒట్టి డ్రామా. మనుషులు అయితే కనుక మెప్పించడం కోసం, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి అయితే కనుక వాళ్ళు ఆశించింది పొందడం కోసం ఇలాంటి స్టోరీలన్నీ అల్లుతూ ఉంటారు. ఈరోజు మనం కూడా ఏముంది, జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్ముతాడని సొలొమోను చెప్పాడు. జ్ఞానం లేకపోతే కనుక ఆ విషయం మీద కనుక మనకి సరైన అవగాహన లేకపోతే ఎవరేది చెప్పినా మనం కూడా నమ్ముతాం. ఇదంతా ఒట్టి బోగస్ అన్న సంగతి ఎలా తెలుసు? లోకంలో ఉన్న ఎలక్షన్ల దగ్గరికి వచ్చినా, అందులో ఉన్న పార్టీలు మనుషుల దగ్గరికి వచ్చిన ప్రజల ముందైతే కనుక అబ్బా ఎంత ఇదిగా నటిస్తారని అంత ఇదిగా నటిస్తారు. ఎదురుగా మన ముందైతే కనుక బండ బూతులు తిట్టేసుకుంటూ ఉంటారండి. నువ్వెంత నేనెంత, నీ ఎంతో తెలిస్తా, కమాన్ అంటూ ఉంటారు. నిజంగానే కొట్టేసుకుంటారని మనం అనుకుంటామండి. ఒట్టి అబద్ధం. మళ్ళీ ఎప్పుడైతే కనుక మైకుల నుంచి వెళ్ళిపోయారు, ఇళ్ళ దగ్గరికి వెళ్తారు, ఏంటి బావా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏంటండి సరదాగా మాట్లాడుకుంటుంటారు.
చక్కగా వాళ్ళు పిల్లల్ని అయితే కనుక ఇచ్చుకుని కనుక పెళ్లిళ్ళు చేసుకుని సంబంధాలు కలుపుకుంటూ ఉంటారు. పైకి మాత్రం నటన. ఈ రోజు లోకమంతా ఎలాగే ఉందండి. అప్పుడే యేసుప్రభువారు ఈ పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు కూడా చంపేస్తారన్న సంగతి యేసుప్రభువారు తెలుసు. ఈ సంగతి ఎప్పుడు చెప్పాడు? ఆయన కైసరీలో ఉన్నప్పుడే తన శిష్యులతో చెప్పాడు. మనమైతే కనుక యోదయకు వెళుతున్నాం, అక్కడైతే కనుక ప్రధాన యాజకులైతే నన్ను పట్టుకుంటారు, నన్ను హింసిస్తారు, నన్ను చంపుతారు, 3వ దినాన్ని తిరిగి లేస్తారు. ఈ సంగతి యేసుప్రభువారు ముందే తెలుసు. చంపుతారన్న సంగతి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వీళ్ళ డ్రామాలో వీళ్ళైతే కనుక నటిస్తున్నారు, కానీ యేసుప్రభు ఎందుకు నటించాలి? తనకు అర్థమైపోయింది. తను చనిపోబోతున్న సంగతి అర్థమైపోయింది. తనతో ఘోరంగా హింసించబోతున్నారన్న సంగతి ఆ రాత్రికే తెలుసు ఆయనకి. అందుకనేగా దేవుని సన్నిధిలో అయితే కనుక ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేశాడు కదా. అప్పుడు దేవదూత వచ్చి ఆయనైతే ఆదరించిందని కూడా మనం చదువుకున్నాం. అంటే యేసుప్రభు మరణం కన్ఫర్మ్డ్. కానీ ఇక్కడైతే మాత్రం జడ్జి గారు అయితే కనుక మాట్లాడుతున్నాడట. ఆ మాట మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. అక్కడ 8వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చితివని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. ఇదంతా ఒట్టి బోగస్, ఊరికే చెప్తూ ఉంటారు. కోర్టులో వాదోపవాదాలు సంవత్సరాల తరబడి జరుగుతాయి చూడండి. సంవత్సరాల తరబడి వాదోపాలు జరిగి చివరికి ఏమీ లేకుండా తుస్సు అనిపిస్తారండి. ఆ తీర్పు ఎందుకు వచ్చిందో, ఎవరికి ఉపయోగమో ఎవరికి మనకి తెలియదండి. గెలిచిన వాడికి ఆనందం ఉండదు, ఓడిపోయిన వాడికి ఆనందం ఉండదండి. ఎందుకంటే కనుక అలా సాగదీసి ఏముండదు అక్కడ. దీనికోసం అయితే కనుక పెద్ద ప్రచారం, టీవీల్లోనూ వాటిల్లో అయితే కనుక పెద్ద పెద్ద హడావుడి. ఎందుకు వచ్చింది ఇదేనా తీర్పు అంటే, ఎన్నాళ్ళు ఎదురు చూస్తుంది ఇదేనా అనుకుంటారు. ఈ లాక్కను వచ్చినప్పుడు తెలిసిపోయిన వాడైతే కనుక మాట్లాడండి. ఇంత ఇంకా అనవసరం వాళ్ళతో తగు పెట్టుకోవటం వలన, వాదన పెట్టుకోవటం వల్ల ప్రయోజనం లేదు. యేసుప్రభు అయితే కనుక ఈరోజు మనకు కూడా చెప్పేది, లోకంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాదనకి దిగొద్దు. ఎందుకంటే మీరు చెప్పింది ఏది అక్కడ జరుగుతాం. ఆల్రెడీ వాళ్ళు ఏదైతే నిర్ణయించుకున్నారో అదే జరుగుద్ది. బయటికి మాత్రం చెప్పరు. ప్రత్యర్థులు ఇద్దరు కూడా ఒకే గుంపుకు చెందిన వాళ్ళే. వాళ్ళిద్దరు కూడా అండర్స్టాండింగ్ తో ఉంటారు, పైకి నటిస్తూ ఉంటారు. సినిమాలో అయితే కనుక విలన్ హీరో గారు ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సినిమాలో హీరో అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నారు, సినిమాలో మాత్రం ఎలా కనపడతారు తెలుసా? నువ్వెంత నేనెంత, నీ ఎంత చూస్తానని చెప్పి కత్తులు కట్టాలతో పొడి చేసుకుంటూ ఉంటారు. నిజమని మనం అనుకుంటే కనుక మనకంటే బుద్ధి తక్కువ వాళ్ళు ఇంకొకరు ఉండరండి. ఏదో టీవీలో సీరియల్స్ వస్తుంటే కనుక కూర్చున్న వాళ్ళు ఏడ్ చేస్తూ ఉంటారు, కళ్ళంటే నీళ్లు పెట్టేసుకుని. అత్తగారు అయితే కనుక కోడలను కనుక కంగారు పెట్టేస్తుంటే, కోడలే అత్తగారిని లేపేయడానికి ప్రయత్నిస్తుంటే కనుక అయ్యో దొంగముండ అదేలా చేసిందని ఇక్కడ కంగారు పడిపోతారు వీళ్ళు. వాళ్ళిద్దరు చక్కగా కూర్చుని కలిసి భోజనం చేస్తారన్న సంగతి వీళ్ళకి తెలియదు. టీవీ ముందులోనే అక్కడ సీన్లో ఉన్నప్పుడు అలా ఉంటారు అక్కడ. ఇలాంటి అమాయకత్వం మనకు ఉండిపోయింది కదండి. మన దేశం నిండగా ప్రస్తుతం ఇలాగే ఉంది. మన వాళ్ళందరూ కూడా సినిమాలు సీరియల్ చూస్తే నిజం అనుకుని భ్రమించే రకాలు. లోకంలో జరుగుతున్న దాని గురించి ఆలోచించినప్పుడు కూడా చాలా మందికి జ్ఞానం లేక అక్కడ జరుగుతుంది నిజమేనేమన్న భ్రమ ఉంటుందండి. కానీ అది నిజం కాదన్న సంగతి ఎవరికి తెలుసు? యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఇదంతా ఒట్టి డ్రామా. ఇది డ్రామా అనుకున్నప్పుడు ఎందుకు అనవసరంగా మనందరూ కల్పించుకోవటం? ఇక కల్పించుకోవడానికి ఉత్తరం కూడా చెప్పలేదంటే, మా అడిగితే కనుక సమాధానం కూడా చెప్పలే. ఎందుకు చెప్పాలి? ఏముందని ఇక్కడ? ఆల్రెడీ మీ డైలాగులు మీకున్నాయిగా, మీ తీర్పులు మీరు రాసేసుకున్నారుగా, ఏది నెరవేర్చాలో మీకు ఆల్రెడీ ఒక స్ట్రక్చరల్ గా మీకైతే కనుక ఒక నిశ్చయమైన స్థిరమైన ఒక అభిప్రాయంతో మీరు ఉన్నారు. ఇది మారదు. నేను ఎన్ని చెప్పినప్పటికీ మీ అభిప్రాయం మారదు. నేను ఎన్ని చెప్పినప్పుడు కూడా ఇందులో ఏ పొరపాట్లు కూడా చేయకుండా ఉండటానికి అవకాశం లేదు. మీరందరూ కూడా ఖచ్చితంగా ఎవరి పోర్షన్ వాళ్ళు చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. సరిపోద్దా? టీవీ ముందు కూర్చుని అయితే కనుక అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఓయ్ నేను కొట్టేయడానికి వస్తున్నాను అన్న అనుకోండి, టీవీలో ఉన్నవాడికి అర్థమైపోద్దా? ఓ సినిమాలో కూర్చుని అయితే కనుక ఏదైనా విలన్ కనుక వీడియోని పొడి చేద్దాం పరిగెట్టుకు వస్తాను అనుకున్న కత్తితో కూర్చున్న మనకో ఎమోషన్ వచ్చేస్తా ఉంటుంది. ఒరే వచ్చేస్తున్నా అయ్యి పాప దొంగ ఎలా చేసేస్తున్నారని మన బూతులు కూడా తిట్టేస్తాను. ఏం జరుగుద్ది? నువ్వు టీవీ ముందు కూర్చుని అరిస్తే కనుక ఎలా ఉంటుందో, ఈరోజు లోకంలోకి వెళ్ళి నువ్వు కూడా ఎవరికైనా చెప్పుకున్నా ఇంతే. ఏముండదు. వాడు పైకి మాత్రం తీయగా మాట్లాడతారు అంతే. అంత అని చెప్తారు, నీకంటే ఇంకెవరు అంటారు. అవన్నీ కూడా ఒట్టి మాటలు. అందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఉద్యోగాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు చూసామని, పరీక్షలు రాయడానికి పాపం పిల్లలందరూ ఎగబడిపోతూ ఉంటారు, నాకు కావాలని. చిత్రం ఏంటంటే అది ఎవరికి కావాలో ముందే నిర్ణయం అయిపోద్దండి. వీళ్ళందరికీ తెలియక డబ్బులు ఖర్చు, ప్రయాణం చేసిన ఎక్కడికో వెళ్ళైతే కనుక ఎగ్జామ్స్ రాయాలి, ఇంటర్వ్యూలకి వెళ్ళాలి. ఏముండదు, ఇదంతా ఒట్టి బోగస్. ఇదంతా కూడా తెలిసింది, అందరికీ తెలిసింది. అది అయినప్పుడు కూడా ఎవరు మాట్లాడరు, మౌనంగా ఉంటారు అంతే. అందుకని యేసు ప్రభు ఇలాంటి బోగస్కి నేనెందుకు సమాధానం చెప్పాలి అన్నాడు. గవర్నర్ గారు అడిగితే కనుక, జడ్జి గారు అడిగితే కనుక ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే తీర్పు ఎలా ఉంటుందో ఆయన తెలుసు. వాళ్ళు ఏ తీర్పు చెప్పబోతున్నారో సంగతి కూడా యేసు ప్రభు వారికి తెలుసు. అందుకనే ఆయన ఏ ఉత్తరం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు చెప్పాలి? మీరు కూడా ఈరోజు ఆలోచించుకుని చూసుకోండి, తొందరపడకండి. మీ మాటకి విలువలేని సమయం ఉంటుంది.
మీ మాటను ఎవరు పట్టించుకోరు. ఆల్రెడీ కొంతమంది అయితే కనుక ఒక స్థిరమైన నిర్ణయానికి, ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఊరికే దాన్ని జనాల ముందు కవర్ చేసుకోవడం కోసం అయితే కనుక అప్పుడే పుట్టినట్టుగా నటించడం ప్రారంభిస్తారు. ఈ నటించే వాళ్ళ దగ్గరికి ఇంకా మీరు పాదములు పట్టుకోవాల్సిన అవసరం లేదు, వారిని బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేదు, సమాధానం చెప్పడమో లేకపోతే మమ్మల్ని కరుణించేయమనంటో అవేమీ చేయక్కర్లేదండి. ఆల్రెడీ ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చేస్తారు. ఇక దేర్ ఇస్ నో క్వశ్చన్, మన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. యేసు ప్రభు ఎందుకు అలా స్థిరంగా ఉన్నాడు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఒక నాటకం. లోకంలో మనుషుల గురించి వచ్చేటప్పుడు ఇదే మాటను కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. ఇదిగా తెలుసా, ఈ లోకపు నటన గతించుచున్నది. అందరూ నటులే, అందరూ యాక్టింగే. ముందే ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ రాసుకుని స్క్రీన్ ప్లేతో చక్కగా ఉంటారు. పైకి మాత్రం ఏమీ తెలియనట్టుగా మాత్రం అందరూ నటిస్తారు. వాళ్ళ మనసులో ఉన్నది నెరవేర్చుకోవడం కోసమే తగినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారే తప్ప ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఏముండదు. నువ్వు అందులోకి ఒకరు కనుక చొరబడిన వేలు పెట్టినప్పుడు కూడా నీ వలన ఏమీ కాదు, తిట్లు తింటావే తప్ప. సమస్య మరింత పెద్దదవుతుంది తప్ప నీ వలన ఏమీ కాదు. అప్పుడు యేసుప్రభు అయితే అక్కడ సమాధానం చెప్తున్నమాట. అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక గవర్నర్ గారు, జడ్జి గారు అన్నట్టు చూడండి, పిలాతు నాతో మాట్లాడవా అని. మాట్లాడితే మాత్రం ఏముంటుంది? చాలా మంది మాతో మాట్లాడాలి కదా, చెప్పాలి కదా, విషయం అంటే తెలియాలి కదా, మమ్మల్ని అడగాలి కదా. మేము ఎందుకు మౌనంగా ఉన్నామో, లేకపోతే ఎందుకు కోపంగా ఉన్నామో, లేకపోతే ఆ పని ఎందుకు చేయలేదో మమ్మల్ని అడగాలి కదా. అడగాల్సిన అవసరం ఉంది, ఆల్రెడీ నువ్వేం చేస్తానో అర్థమైపోతుంది కదా. నువ్వు చేసినది ఏంటో అర్థమవుతూనే ఉంది కదా. ఇస్కరియోతు యూదాని యేసుప్రభు ఎందుకు అడగలేదు? ఏమీ ఇస్కరియోతు యేసుప్రభుని అప్పగిస్తున్న సంగతి ఆ రాత్రి భోజనానికి అందరికీ తెలుసు. బట్ ఇస్కరియోతుని యేసుప్రభు ఎందుకు అడగల? ఎందుచేత? ఆల్రెడీ వాడు ఒక నిర్ణయానికి వస్తాడు, డబ్బులు కూడా తీసేసుకున్నాడు. మరి ఇంకేం అడుగుతావు? జరగాల్సింది అయితే తెలిసిపోతుంది కదా. జరగాల్సింది తెలిపోయినప్పుడు ఇంకా మాట్లాడతాం ఎందుకు? అందుకని బుద్ధిమంతుడు మాట్లాడక ఏం చేస్తాడట? ఊరకుండిపోతాడు. ఇది చెడు కాలం. ఈ సమయంలో నిజంగా తెలిసిన వాడు అయితే కనుక ఇక మాట్లాడుకుని ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. వాదన పెట్టుకోవటం వల్ల కలిసి వచ్చేదేమీ లేదండి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇంకా పెద్దది చేయొద్దండి, ఇంకా అయిపోయింది. ఎందుకు? మీ నోటి నొప్పి తప్ప ఇంకా మరొకటి ఏముండదు. ఈరోజు జరుగుతున్న ఏ ఒక్క తంతుని గురించి ఆలోచించినా, అమ్మైనా నానైనా, కొడుకైనా కూతురైనా, అన్నైనా తమ్ముడైనా, వాళ్ళ మనసుల్లో ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉండిపోయింది. మీరు ఎంత చెప్పినా వాళ్ళు మారరు, వాళ్ళు వినరు. లోకంలో అధికారుల దగ్గరికి వెళ్ళినా, నాయకుల దగ్గరికి వెళ్ళినా చెప్పడానికి తీయటి మాటలు ఉంటాయి తప్ప వాళ్ళ మనసులో ఆల్రెడీ ఒక అభిప్రాయం వచ్చేసింది. మీరు ఎంత చెప్పినా వాళ్ళ మాట వినరు. ఇంకా వాళ్ళు మార్చుకునే స్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్క్రిప్ట్ రాసేసుకున్నారు. వాళ్ళు లోకంలో అయితే కనుక ఈరోజు ఎవరి స్క్రిప్ట్ వాళ్ళకు ఉందని. ఎవరు వ్యవహార శైలి గురించి వచ్చినప్పుడు మీరు ఎంత చెప్పినప్పుడు కూడా దే డోంట్ వాంట్ టు చేంజ్. వాళ్ళు మార్చడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరండి. వాళ్ళు మారరు. మీరు అనుకుంటున్నారు, నా భర్త నేను చెప్పి మార్చుకుంటాను కదా, నా భార్యని చెప్పి మార్చుకుంటాను కదా, అత్తమామలు చెప్తాను, లేకపోతే కనుక కోడలకు అల్లుడికో చెప్తాను. చాలా మంది అనుకున్నారండి, మారరాళ్ళు. మార్చాలి అనుకుంటే కనుక ఎవరు మార్చాలో యేసుప్రభు ఆన్సర్ చెప్పాడు అక్కడ. అదే ఈరోజు స్పెషల్ అండి. ఈ వాక్యంలో స్పెషల్ అని తెలుసా? మరి నేను కష్టపడితే కనుక ఏం జరగదా? నా కొడుకు కూతురు నేను మార్చుకోలేని మీరు అంటున్నారేమో. నా భర్త భార్యను మార్చుకోలేనా? నేను చెప్పి వాదన పెట్టుకుంటాను, కన్నీళ్ళు పెట్టుకుంటాను, కాళ్ళు పట్టుకుంటాను, బ్రతిమలాడుకుంటాను. వల్ల కాదండి, అది జరగదండి. మీరు ఎంత చేసినప్పుడు కూడా జరగదు. వాళ్ళు మారాలనుకుంటే కనుక అది మార్చగలిగే శక్తి ఒక్కరికే ఉంది. పిలాతు దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక ఆన్సర్ యేసుప్రభు అయితే కనుక అదే చెప్పారు. చూడండి, కనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీ విరుగువా అని ఆయనతో నేను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప. ఆ మాట పలుకుతున్నప్పుడు చూడండి, ఎవరి వాళ్ళట? నాకు అధికారం ఉంది అన్నాడు ఆయన. నువ్వు చెప్తే కనుక నేను కన్విన్స్ అవుతాను అంటున్నాడు ఆయన. నువ్వు చెప్తే కనుక నేనైతే నీ పక్షాన్ని నేనైతే ఇక్కడ చేరతానంటున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు అనుకున్నంత మాత్రం జరగదు. నువ్వు ఎవరి చేతిలో కీలుబొమ్మగా ఉన్నావో నాకు తెలుసు. నువ్వు ఎవరి అభిప్రాయాన్ని బట్టి ఈ రోజు ఇలా ప్రవర్తిస్తున్నావో తెలుసు. పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప, అక్కడ కలుగుతున్న మాట మాత్రం అండర్లైన్ చేసుకోండి. పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చేయాలనుకుంటే కనుక నువ్వు అనుకుంటే సాధ్యం కాదు. నేను మార్చాలనుకున్నా, నీ అభిప్రాయాన్ని మార్చి ఈరోజు నేను మరణం నుంచి తప్పించుకోవాలనుకుంటే ముందు పర్మిషన్ ఎక్కడి నుంచి ఉండాలో తెలుసా? ఆ పైనుండి ఆ దేవుడు చెప్పాలని. మీరు కూడా నమ్మ జాగ్రత్త చూసుకోండి, తొందరపడకండి. ఏడ్చేసినంత మాత్రం చేత, కలం పెట్టేసుకున్నంత మాత్రం చేత, వాదనలకు దిగిపోయినంత మాత్రం చేత మారరమ్మా. ఎవ్వరూ కూడా మార్చడానికైతే కనుక అవకాశం లేదు. మనం ఏదో చేస్తే కనుక ఎదుటి వాడిని ఇంప్రెస్ అవుతారనుకోవడం తప్పు. వాడు మారరు. ఒకవేళ కనుక వాళ్ళ అభిప్రాయం మారాలనుకుంటే కనుక ఆయన నుంచి రావాలి, జెండా ఊపాల్సింది ఆయన. ఇందుకోసం నువ్వు ఏదో చేసినంత మాత్రం చేత వాళ్ళు మారరు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు వాళ్ళు మనం చెప్తే కుదరదు, దేవుడే కలిగించుకోవాలి కదా. అంతే కదండి. అనారోగ్యంతో ఎవరో ఉన్నారు, అనారోగ్యంతో ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏడ్చేసామనుకోండి. సపోజ్ మనం ఏడ్చేసినంత మాత్రం చేత, వాళ్ళు పట్టుకుని ముద్దులు పెట్టేసుకున్నంత మాత్రం చేత, ఏదో చేయాలనుకున్నంత మాత్రం చేత రోగం తగ్గిపోద్దా? దానికి ఒక ప్రాసెస్ ఉంది.
పోనీ మందులు, ఆపరేషన్లు, ఇంజక్షన్లు అన్నీ చేద్దాం, బ్రతిపోతాడా? ఆ డాక్టర్ గారు కూడా చివరికి ఏమంటారు తెలుసా? తల పైకెత్తి ఆయన అడగండి అంటాడు. అంటే నీ ఏడుపుల వల్ల ప్రయోజనం లేదు, నీ ప్రేమాభిమానులు చూపించడం వల్ల ప్రయోజనం లేదు, డాక్టర్ గారు చేసే వైద్యం వల్ల ప్రయోజనం లేదు, నువ్వు ఖర్చు పెట్టే డబ్బు వల్ల ప్రయోజనం లేదన్న సంగతి డాక్టర్ గారు చివరికి ఫైనలైజ్ చేస్తాడని. మీరందరూ ఒకసారి పైకి చూడండి అంటాడు. అందుకనే దేవుడు చెప్పేంత వరకు లోకంలో ఏది కూడా సాధ్యం కాదండి. సమస్తమును తన గుప్పిటి పట్టుకున్నవాడు దేవుడు. ఆయన చిత్తము చొప్పున ఏదైనా జరుగుతుంది తప్ప మనం అనుకుంటే కాదు. ఈ సంగతి 2000 సంవత్సరాల క్రితమే లోకానికి అంతటికీ ఒత్తి మరీ చెప్పాడు యేసుప్రభువారు. ఆయనైతే కనుక గట్టిగా చెప్తున్నాడు, పై నుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. కాబట్టి నన్నేదో రక్షిస్తాను, నన్నేదో చంపేస్తాను, నాకేదో నష్టం కలిగిస్తాను, నాకేదో లాభం ఇస్తాను, ఎందుకు ఇవన్నీ ఒట్టి మాటలు. అది నీ చేతుల్లో లేదు. దేవుడు చెప్తే తప్ప ఏది సాధ్యం కాదు కదా అని. అందుకనే పౌలు గారు కూడా ఈ మాటనైతే కనుక కొంచెం ఎక్స్పాండ్ చేసి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒకవేళ యేసుప్రభు ఒక్క మాట చెప్పాడు. అది ఎందుకంటే మంచి క్రూషియల్ టైం కదండి, ఎక్కువ మాట్లాడితే యేసుప్రభుకి సాధ్యం కాలేదు. ఎందుకంటే అది జడ్జి దగ్గర ఉన్నాడు. రెండోది అయితే కనుక ఆ సమయంలో విపరీతమైన వేదనతో ఉన్నాడు. జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి కనుక యేసుప్రభు యొక్క శిక్ష ఆ సమయంలో ఇంత ఘాటుగా ఉంది కనుక ఆ సమయంలో ఎక్కువ మాట్లాడలేదండి. అందుకని పౌలు గారికి అయితే కనుక దేవుడు ఆ బాధ్యత అప్పగించినందుకు గాను పౌలు గారు ఏమన్నాడు ఇప్పుడు చదువుతున్నాను చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. అధికారం ఎవరు వాళ్ళట? ఈరోజు లోకంలో అధికారులు ఒక పార్టీలు ఉన్నాయనుకోండి, కొట్టు చచ్చిపోతారు. మన ఎలక్షన్లు జరిగినాయి, కొన్ని పార్టీలు ఓడిపోయినాయి, కొన్ని పార్టీలు గెలిచినాయి అనుకోండి. ఓడిపోయిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? మీరు అది చేశారు, ఇది చేశారు, మోసం చేశారు, దొంగతనం చేశారు, లేకపోతే ఇంకోటి చేశారు. వాళ్ళు ఉక్రోషం తట్టుకోలేక మాట్లాడతారండి. అవన్నీ ఒట్టి వ్యర్థమైన మాటలు. అక్కడ చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? యేసుప్రభువుని అడిగితే ఎవరిని అధికారంలో ఉంచాలో, ఎవరిని హెచ్చించాలో, ఎవరిని తగ్గించాలో అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. ఈ సమయానికి అయితే కనుక నెబుకద్నెజరుని దేవుడు హెచ్చించాడు అన్నాడు. అంతే. నీకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవంగా నెబుకద్నెజరు అయితే కనుక ఆ రోజు క్రూరమైన రాజు అండి. యెరూషలేము పట్టణాన్ని సమూలంగా ధ్వంసం చేసేసిన వాడు. వాళ్ళందరినీ కూడా అయితే కనుక గర్భిణీ స్త్రీల గర్భాలు చీల్చేసిన వాడు, మగవాళ్ళ కళ్ళు పొడి చేసిన వాడు, పసిపిల్లలను అయితే కనుక కన్న తల్లిదండ్రుల ముందు నరికేసిన వాడు, దేవాలయాన్ని అయితే కనుక దోచుకున్నాడు, తగలబెట్టేశాడు, కూల్చగొట్టేశాడు దాన్ని. అయినప్పుడు కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎస్, ప్రస్తుతం యెరూషలేము పట్టణానికి ఇలా జరగాలని నేను నిర్ణయించాను, అందుచేత నేను నెబుకద్నెజరు చేతిని హెచ్చించాను కదా అని. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా అధికారంలోకి వస్తున్నారు, ఎవరైనా గెలిచారు, లేకపోతే కనుక వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు విసుక్కోకండి, కంగారు పడకండి. ఇది దేవుని చిత్తం, ఎదిరించకూడదు అంతే. ఎవరో కూడా ఎదిరించకూడదు. ఎందుకంటే అధికారములు ఎవరు ఇవ్వాలట? ఆ పరలోకంలో దేవుడు ఇవ్వాలి కదా. ప్రతివాడు కూడా పై అధికారికి లోబడి ఉండాలి. వారు ఎవరైనా తప్పు చిన్నవాళ్ళే పెద్దవాళ్ళని చూడొద్దండి. ఆ అధికారంలో కూర్చున్నప్పుడు ఆ సీట్ యొక్క విలువ అలాంటిది అంతే. వారు ఎవరు కూర్చున్నారు, చిన్నోడో పెద్దోడో చూడొద్దు, పనికిమాలోడనో బుద్ధిమంతులను కూడా మీరు లెక్క చేయొద్దండి. దేవుడు ఇచ్చాడు, ఖచ్చితంగా మీరందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు అని ఎదురు ప్రశ్న మాత్రం వేయకూడదు. నాకు దక్కలేదు మరొకరికి వచ్చిందని కూడా ఎప్పుడు కూడా అలా చేయకూడదండి. దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. దేవుడు అయితే కనుక వారిని అధికారంలో ఉంచమని చెప్పాడు కాబట్టి మేము లోబడాలా అనాలి. కానీ జ్ఞానం అనుకున్న వాళ్ళకి ఈ రోజు లోకంలో తెలియదు కదండి. అందుకని ఎప్పుడు కూడా ఏదో కొట్లాట, ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. కానీ యేసుప్రభువు ఆ రోజు చెప్పాడు, పై నుండి ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును లేదు. నువ్వు మామూలు మనిషివే, నేను దేవుని కుమారుడిని, అయినా ఈ రోజు నీ ముందు నేను నిల్చున్నా. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను అక్కడ కూర్చోబెట్టాడు, నన్ను ఇక్కడ నుంచోబెట్టాడు. నేను నుంచునే స్థానంలో ఉన్నాను, నువ్వైతే కనుక సింహాసనం మీద కూర్చునే స్థానంలో ఉన్నావు. ఎస్, దేవుడు ఇచ్చాడు దాన్ని. నేను దాన్ని ఒప్పుకోవాల్సిందే, ఒబే చేయాల్సింది తప్ప నేను ఎదిరించిన కదా అని. ఈ జ్ఞానం కనుక ఈరోజు లోకంలో మనుషులు కలిగితే ఈరోజు ఇన్ని గొడవలు ఉండవండి. తెలివి లేకపోవడం చేతనే, జ్ఞానం లేకపోవడం చేతనే ఈరోజు మనుషులందరూ కూడా ఒకరికి విరోధంగా ఒకరైతే కనుక కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. మౌనం వహించండి. ఏది జరిగినప్పుడు కూడా ప్రతిదానికి సమయం ఉంది. తప్పు ఎవరు చేసినా ఇవాళ కాకపోతే రేపైనా దానికి శిక్ష ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఎవరైనా వినియోగించుకుంటే అదృష్టవంతులు, వినియోగించుకుంటే దాన్ని దుర్వినియోగపరిస్తే కనుక దానికి తగిన శిక్షణ అయితే కనుక దేవుడు విధిస్తాడు కదా అని. అందుకనే యోబు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకు మాట ఉంటుంది కదా, యోబు అంతటి వరకు గొప్పగా బ్రతికిన వాడు, చివరికి ఎంతో కడు దీనమైన స్థితిలో కానీ దిగజారిపోయి అనుకున్నా, అన్ని వైపుల నుంచి శోధనలు అతను చుట్టుముట్టయితే కనుక అతను ఇబ్బందులు పాలు చేసిన అనుకున్నా, అతని మీదకి అపవాది దాడి చేయటం వల్ల కదా. ఇంతకీ అపవాదికి యోబు మీదకి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అపవాదికి అంత గొప్ప అధికారం ఎవరు ఇచ్చారు? యోబుని సర్వనాశనం చేసేటట్టుగా ఎవరు చూశారంటే కనుక దేవుని యొక్క పర్మిషన్. ఆయన లేకుండా ఏది జరగదు. ఇది యేసుప్రభువు అయితే కనుక లోకానికి ప్రకటించిన దేవుని యొక్క సందేశం. ఈరోజు మనం అనుకుంటే ఏమీ కాదు, మీరు ప్రయత్నించండి. ఏదో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మీ కృషి కరెక్టే, కానీ అందులో దేవుని యొక్క చిత్తం ఉందో లేదో చూసుకోండి. మనుషులు మాట్లాడితే రెక్కాడితే కానీ డొక్కాడదండి. రెక్కాడినంత మాత్రం చేత అందరూ డొక్కలో అయితే కనుక ఆడట్లేదు తెలుసా.
నీ రెక్కలాడినంత మాత్రం దొక్కాడిపోదండి. ముందు ఆ రెక్క ఆడటానికి పర్మిషన్ దేవునిది ఉండాలి. నీ రెక్కలతో ఏదైతే సంపాదించో తినే యోగ్యతను కూడా దేవుడు ఇవ్వాలి. తెలుసా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు అన్నప్పుడు 128 కీర్తనలో సొలొమోను చెప్తున్నాడు అక్కడ, నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితంను వారు అనుభవిస్తారు కదా అని. నువ్వు సంపాదించుకున్నది ఉన్నట్టుగా నువ్వు అనుభవించాలి అనుకుంటే ముందు పర్మిషన్ ఎవరు ఉండాలి? దేవునిది ఉండాలి. కొంతమంది కష్టపడి సంపాదిస్తారు, కానీ చిల్లు సంచులు పోసినట్టు ఎవరో ఒకరు దాన్ని దోచుకెళ్ళిపోతారు. భర్త కష్టపడతాడు, భార్య అయితే కనుక దుబారా చేసేటట్టుంటారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, పిల్లలు దాన్ని అయితే నాశనం చేసే వాళ్ళు ఉంటారు. లేదా కుటుంబంతో కష్టపడినప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒక శోధన, అది బంధువులను బట్టో, కుటుంబీకులను బట్టో, లేదా రక్త సంబంధికులను బట్టో, చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టో, చివరికి దొంగలు బట్టానే కానీ ఆడ కూడా దోచుకెళ్ళిపోతారు. కష్టపడ్డాను అనుకుంటే కాదండి, ఆ కష్టార్జితాన్ని తినగలిగే యోగ్యత దేవుడు నీకు ఇవ్వాలి కదా అని. ఇది యేసుప్రభువు అన్నారు, పైనుండి ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు. ఈరోజు నీకెవరైనా కష్టం కలిగించిన, నీ ఏడలు ఎవరైనా ఒకళ్ళు కనుక ఒకళ్ళ దుష్టులుగా దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నా, నీకు హాని కలిగిస్తున్నప్పుడు తొందరపడద్దు. నీ మీద పైన వాళ్ళైతే కనుక నీకు మేలు చేయాలా కీడు చేయాలనే సంగతి నిర్ణయించేది ఎవరు? అది నీ బ్రతుకును బట్టి ఉంటుంది. రెండవది అయితే కనుక దేవుడు కూడా నువ్వు పరీక్షించే విధానాన్ని బట్టి ఉంటుంది. దేవుని దృష్టిలో అయితే నువ్వు విలువైన వాడుగా కావాలేదన్న సంగతి దేవుడు పరీక్షించడం కోసమే కొన్ని సందర్భాలు అయితే కనుక నీ మీద ఇలాంటి కొంచెంమంది దుర్మార్గులు కూడా అయితే కనుక ఆయన అయితే పెట్టి నిన్ను పరిశోధిస్తాడు. యోబు దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసింది అదే, ఓ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసింది అదే. ఎందుకంటే కావాలని వాళ్ళైతే కనుక వారి మీద ప్రభావం చూపించడానికి, వారి విశ్వాసం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయడం కోసం కూడా అయితే ప్రశ్నిస్తారు. ఇక్కడ యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఇది డ్రామా అని అర్థమైపోయింది. ఇది లోకపు నటన. వీళ్ళందరూ స్క్రిప్ట్ రాసుకున్నారు, యాజ్ పర్ స్క్రీన్ పై ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర వచ్చేతే కనుక అక్కడ ప్రజెంట్ అయ్యి చక్కగా వాళ్ళ నటన వాళ్ళు చేసి వెళ్ళిపోతున్నారు. సినిమా అనుకుంటే ఈ రోజు కాదండి, ఇదిగో ఆ రోజు యేసుప్రభు చనిపోయినప్పుడు సినిమా చూపించారు. కాకపోతే చూసిన పాత్రలు అయితే కనుక డ్రామా వేసినట్టు కళ్ళ ముందు కనపడిపోయి న్యాచురల్ పాత్రలు అవన్నీ కూడా అంతే. కానీ ఈరోజు మనకు కూడా అర్థం కావాల్సింది తెలుసా? ఆ రోజు యేసుప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనుకుంటే కారణం అదే. నేను మౌనంగా ఉండకుండా అరవటం వల్ల ఏంటి ప్రయోజనం? ఎవరన్నా పొరపాటు చేస్తే కనుక మనం ఒక నోరు పారేసుకున్నాం అనుకున్న పరిస్థితి. నేను గట్టిగా కేకలేస్తాను, నేను గద్దిస్తాను, నేను బుద్ధి చెప్తాను అంటే కనుక వాళ్ళు వినరండి. వాళ్ళు మారాలి అనుకుంటే కనుక ఒకటే, దేవునికి అప్పగించు. పైనుండి వస్తే తప్ప ఆ పర్మిషన్ అక్కడి నుంచి రావాలి. ఆయన అన్నాడా ఎంతటి వాడైనా మారతాడు. ఎంతటి కఠినుడైనప్పుడు కూడా కాళ్ళ మీద పడకుండా మాత్రం ఊరుకునే పరిస్థితి రాదండి. మెడ వంచేనే కానీ జ్ఞానులను దేవుడు వారి కుయుక్తిలో పట్టుకునైతే కనుక వారి చేత కూడా ఒప్పింప చేసే పరిస్థితి దేవుడు చేస్తాడు. అందుకని ఏమీ అనక్కర్లా. యేసుప్రభు గురించి వచ్చినప్పుడు ఇస్కరియోతు కళ్ళ ముందు కనపడుతున్నాడు, వాడు దొంగ, నన్ను నమ్మేసిన సంగతి యేసుప్రభు తెలుసు. కానీ ఇస్కరియోతుతో యేసుప్రభు డిస్కషన్ పెట్టుకోవాలా. పేతురు కళ్ళ ముందు అయితే కనుక యేసుని ఎరగనని 3 సార్లు అయితే కనుక అతను ఒట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. యేసు చూస్తూనే ఉన్నాడు. ఏయ్ పేతురు, నేనెవరో నీకు తెలియదా అని అనలేదండి, మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉన్నాడు, హేరోదు ముందు మౌనంగానే ఉన్నాడు, పిలాతు ముందు కూడా మౌనంగానే ఉన్నాడు. ఎవరెన్ని మాటలు అంటున్నా, సిరువులో అయితే కనుక ఆయన వేలాడుతున్నప్పుడు కిందొచ్చి ఇష్టం వచ్చి వాగారట. ఎవ్వరికీ ఆయన సమాధానం చెప్పలేదు. ఇదంతా కూడా స్క్రిప్ట్. అందుకని అక్కడ రాయబడిన మాట ఎలా ఉందో తెలుసా? మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారము పోవుచున్నాడే గాని, స్క్రిప్ట్ రాశాడు, దేవుడే రాశాడు ఆ స్క్రిప్ట్. కాబట్టి ఆయన స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళిపోతుంది తప్ప ఇందులో నీ ప్రమేయం నా ప్రమేయం అంటే ఏమీ లేదు. ఎవరు పోర్షన్ వాళ్ళైతే కనుక పాటిస్తున్నాం అన్న సంగతి గుర్తెట్టుకోవాలి. ఎవరు కూర్చున్న మీరు అందరూ కూడా అంతే. ఈ లోకంలో మన ఆయుష్కాలం ఎంత అన్న సంగతి మనం డిసైడ్ చేసుకోవట్లా. ఆ స్క్రిప్ట్ రాసిన రచయిత లేకపోతే డైరెక్టర్ అయితే కనుక ఆయన. ఇందులో నువ్వు ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, నువ్వు ఇక్కడ ఏ వృత్తి చేయాలి, లోకంలో నువ్వు ఎన్నాళ్ళు ఉండాలి, ఇవన్నీ ఆయన నిర్ణయం. ఈ రోజు నువ్వు ఎవరిని కట్టుకోవాలన్న సంగతి నీ చేతుల్లో లేదు కదా. సినిమాలో చూడండి, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క హీరోయిన్తో ఉంటారు హీరో గారు. ఈ సినిమాలో అయితే కనుక హీరోగా నటిస్తాడు, వచ్చే సినిమాలు ఇంకో దాంట్లోకి నటన. అది నిజం కాదు. ఈ రోజు నీ పెళ్ళి అనుకున్నా, నీ పెటాకులు అనుకున్నా, నీ పిల్లలు అనుకున్నా, మరొకటి అనుకున్నా, దేనిని బట్టి చింతించకండి. దేవుని యొక్క చిత్తం ఇలా ఉంది అంతే. దీనికోసం నేను అయితే కనుక అనుకుని వెళ్ళిపోలే తప్ప దీనికోసం నేను ఎక్కువగా ఎమోషనల్ ఫీల్ అవ్వకూడదన్న సంగతి ఎవరికైతే తెలుస్తుందో వారు నిజంగానే దేవునికి జ్ఞానాన్ని ఎరిగిన వారికి ఉంటారు. ఎక్కడ పెట్టాడో అక్కడే ఉండు. అనవసరంగా కాని విషయాల్లో వేలు మాత్రం పెట్టద్దు. నేను ఏది చేసినా దుఃఖం వచ్చినప్పుడు కూడా దేవానికి స్తోత్రం. ప్రస్తుతం నా పాత్ర ఏడ్చే పాత్ర. ఒకరిని సంతోషం కలిగితే కనుక దేవా స్తోత్రం, ఇదైతే నువ్వు ఈ సమయంలో నాకు సంతోషం ఇచ్చావు. ఎందుకంటే అది డైరెక్టర్ యొక్క నిర్ణయం. అది ఆ కథను రాసిన వాని యొక్క నిర్ణయం అండి అది. అంతే తప్ప నీ చేతుల్లో ఏది లేదన్న సంగతి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే యేసుప్రభువు అయితే కనుక ఆ రోజు డైరెక్ట్గా పిలాతు ముందైతే కనుక ఇచ్చిన సాక్ష్యం. పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. ఈరోజు నీ భర్తకు కూడా అలాగే చెప్పండి, మీ భార్యతో కూడా అలాగే చెప్పండి, మీ పిల్లలకైనా మీ తల్లిదండ్రులకైనా. ఎవరన్నా ఒకవేళ కనుక మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో లేకపోతే కనుక బలవంతంగా ఒప్పించడానికో మీ మీద ప్రభావం చూపించడానికి ఎవరన్నా ప్రయత్నిస్తున్నప్పుడు కదా, ఇది నా ఇష్టమో నీ ఇష్టమో కాదు,
దేవుని చిత్తం ఇలా నెరవేరాలని ఉంది. అలా జరిగింది కనుక దేవునికే మహిమ కలుగునుగా. కానీ ఎవరైతే తమను తాము దేవునికి అప్పగించుకుంటారో నిజంగా వాళ్ళందరూ కూడా జీవితంలో అయితే కనుక నెమ్మదితో సమాధానంతో ఉంటారు. రేపటి దినాన ఆ పరలోకమందున దేవునితో అయితే కనుక సంతోషంగా జీవించడానికి, నిత్యము కూడా నిత్య నివాసంలో బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అట్టి కృప మనందరం కూడా పొందుకోవాలని ఆ దేవత దేవుని నామమును బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప ఆ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ అనాదికాల సంకల్పాన్ని బట్టి పాపులమైన మమ్మల్ని రక్షించడానికి మీ కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఏం చేసి ప్రభువా పాపాన్ని జయించాలి, ఏం చేసి ప్రభువా మీ దృష్టిలో యోగ్యులుగా ఉండాలన్న సంగతిని గురించి మీ కుమారుడు అయితే కనుక మాకు మంచి పాఠం చెప్పాడు తండ్రి. లోకంలో ఈరోజు ఏదైతే జరుగుతుందో అదంతా మీ చిత్తం ప్రభువా. మీ చిత్తాన్ని కాకుండా ఎవరైనా ప్రభు ఎదురు వెళ్ళినా అది తాత్కాలికంగా వారు కొద్దిసేపు అయితే కనుక ఏదో జయం పొందినట్టు అవుతుంది తప్ప చివరికి ప్రభు మీ సంకల్పమే నెరవేరుతుందని మరొకసారి మేము నమ్ముకున్నాం. మీ కుమారుని ద్వారా ప్రభు ఈరోజు మేము తెలుసుకున్నది, పైనుండి ఇయ్యబడితేనే తప్ప లోకంలో ఏ అధికారం లేదు. ఎవరు మా మీద పెత్తనం చేసినా, ఎవరు మమ్మల్ని ప్రభావితం చేసినా, ఈరోజు మా చేత ఎవరైనా చేయించకూడని పనులు చేస్తున్నా అది మీ చిత్తంలో భాగమన్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి తండ్రి వ్యక్తిగతంగా మాకున్న లోకప్రమైన ఆలోచనలు బట్టి కాకుండా మీ చిత్తానుసారంగా జీవించగలిగే భాగ్యాన్ని తండ్రి మీకు లోబడి ఉండగలిగే అవకాశం మా అందరికీ అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. అనుగ్రహించబడి నేటి దినాన్ని ప్రారంభించుకుని చూడగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. రాత్రికి మరలా మేమందరూ మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును బట్టి ఆనందించగలిగే భాగ్యాన్ని దయచేయమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.